పులివెందుల నియోజకవర్గంలోని లోపటనుతల గ్రామంలో జరిగిన చిన్నారి నిత్విక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితురాలు స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న చిన్న గొడవలు చివరకు ఇంతటి ఘోరానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది. సీసీ కెమెరాల ఆధారాలను విశ్లేషించి క్లూస్ టీం సహకారంతో నిందితురాలను పట్టుకున్న పులివెందుల పోలీసుల పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 25/6/2026 సంవత్సరం సాయంత్రం 5 గంటలకు బాధాకరమైనటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక అభం శుభం తెలియనటువంటి చిన్నారి దారుణంగా మర్డర్ కావడం చాలా బాధ వేసింది. వివరాల్లో వెళ్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్వాతి అనేటువంటి అమ్మాయి, సృజనశ్రీ అనే అమ్మాయి, శశికళ, వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వారు. వీళ్ళ ఫ్రెండ్షిప్ దగ్గర 7 years జరిగింది ఆ గ్రామంలో. వీరు ఎక్కడైనా పులివెందులకు రావాలన్నా, ఏదైనా వేరే ప్రాంతాల్లో పోవాలన్నా కూడా ముగ్గురు కలిసే వెళ్ళేవారు. అదే రకంగా ముగ్గురు కూడా ఒకే డ్రెస్సు ధరించేవాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. వీరికి ముగ్గురు మధ్య గత సంవత్సరం ఆగస్టు నెలలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, ముఖ్యంగా ఏమంటే ఈ స్వాతి వారి పిల్లలు, అదే రకంగా సృజనశ్రీ వాళ్ళ పిల్లలు కొట్లాడుకునేటువంటి క్రమంలో పిల్లలు కొట్టుకోవడం జరిగితే ఈ పెద్దలకు కూడా గలాట పడడం జరుగుతుంది. గలాట పడేటువంటి క్రమంలో వీరు ఎవరైతే సృజనశ్రీ ఉన్నారో, శశికళ అనే అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి ఇద్దరు ఒక బ్యాచ్ గా ఉండడము, వీళ్ళిద్దరూ స్వాతి అనేటువంటి అమ్మాయికి దూరం పెట్టడం జరిగింది. 7 years ఈ ఫ్రెండ్షిప్ లో నన్ను దూరం చేస్తారా అనేటువంటి మనసులో పెట్టుకునేసి, ఒకటి మెయిన్ కారణం వచ్చిండేది విషయం ఏంటంటే, అక్కడ ఈ ఏదైతే పాత వీళ్ళకు ముగ్గురు ఫ్రెండ్స్ అనేది ఒకటి, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న తర్వాత ఈ శశికళను జయశ్రీ అనేటువంటి అమ్మాయి ఒక పక్క అయిపోతారు, స్వాతి అనేటువంటి ఆమె ఒక పక్క అయిపోతుంది. ఈ 7 సంవత్సరాల అనుబంధాన్ని వీళ్ళు మాట్లాడడం లేదు అనేది ఒకటి రీజన్. ఈ ఎక్కడైతే ఈ పాత గలాటలు ఉన్నాయి, ఆ స్కూటీలు కాల్చడం కానీ ఇంకోటి కానీ కొద్దిగా జరుగుతుంది, మనస్పర్ధలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ ఎవరైతే సృజనశ్రీ వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవం అనే ఒక పెద్ద ఆమె ఉంటుంది, ఒక 70+ లో ఉంటుంది. ఎప్పుడు చూసినా మా స్కూటర్లు కాల్ చేశారు, మాకు ఎప్పుడు చూసినా తిడతా అంటారు అని చెప్పి ఈమె ఎప్పుడు చూసినా ఈ పెద్దాయమ్మ ఈ స్వాతి అనేటువంటి అమ్మాయికి అప్పుడప్పుడు వినపడేట్టుగా సూటిబూటి మాటలు మాట్లాడేటువంటి క్రమంలో ఎప్పుడు చూసినా ఈమె నాకు తిడతా ఉంటుందని చెప్పి కోపం పెంచుకొనేసి ఆమె పిలుచుకొని పోయేటువంటి అమ్మాయిని ఆడ తీసుకొని పోయి నీళ్ళల్లో ముంచి చంపేసింది. ఇదే రీజన్. లింగాల విఆర్ఓ దగ్గర వెళ్ళి ఆమె ఈ విధంగా జరిగింది అన్నట్టు చెప్పి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కొడతారనే భయంతో విఆర్ఓ నుంచి మా దగ్గరకు వచ్చి లొంగిపోతుంది. ఎన్ని గంటలకు వచ్చింది? మా దగ్గరికి 11 గంటలు. దానంతా మనం కావాల్సింది టెక్నికల్ గా ఏదైతే ఉన్నాయో దాంట్లో అడగండి, చెప్తామంతా. ఇందాక చెప్తా కదా, అవన్నీ ఏం జరగవమ్మా. ఇప్పుడు ఒక మాట, కరెక్ట్ గా ఎవిడెన్స్ తప్పు చేసిన వాళ్ళకి భారతీయ చట్టాలు పక్కా శిక్షిస్తాయి, దాంట్లో డౌట్ ఏమీ అనుమానాలు ఏం లేదు. వాళ్ళకు కావాల్సింటే ఇంకా రక్షణ కల్పిస్తాం మేము, ఇబ్బందే లేదు. వాళ్ళ విన్నపాలు ఏమున్నా కూడా వింటాం, ఎందుకంటే చనిపోయింది మనిషి, చిన్న పాప, అభం శుభం తెలియనటువంటి అమ్మాయి, వాళ్ళకు పూర్తిగా ఏమున్నా కూడా రక్షణ కల్పిస్తాము. ఈ రకంగా మా బైకులు కాల్చినప్పుడు వాళ్ళ మీద సపరేట్ కేసు పెట్టిండొచ్చు కదా అని కూడా మాట్లాడారు. ఓకే, బైకులు కాల్చిన మాట వాస్తవం. దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్ గారు యాక్షన్ తీసుకున్నారు, తీసుకోలేదు అనే దానికి ఏం లేదు. బట్ ఎవరు చేసినారు, వాళ్ళే కాల్చినారా వీళ్ళు కాల్చినారా అనేటువంటిది, వాళ్ళు కాల్చినారా వీళ్ళు కాల్చినారా అనేటువంటిది క్లియర్ గా తెలిసిపోయింది. వీళ్ళు కూడా 7 years ఈ ముగ్గురు అమ్మాయిలు నేను చెప్తాను కదా.